హలో మా బ్రోస్, నేను చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ వీడియోస్ చేస్తున్నాను. నన్ను మంచిగా సపోర్ట్ చేయండి. మీరు అందరూ ఈ వీడియో చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే, మన సమంత గారు నటించిన మూవీ మా ఇంటి బంగారం మూవీ ఇప్పుడే చూశాను. మూవీ అయితే చాలా బాగుంది. సమంత యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా సినిమాలోకి వెళ్తే మాత్రం ఒక మంచి వైబ్ వచ్చింది, మామూలుగా కాదు. సినిమా చూస్తున్న ప్రతిసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచిగా అనిపించింది. స్టోరీ పరంగా మీరు చూస్తే అంత ట్విస్ట్లు కూడా ఉండకపోవచ్చేమో, కానీ సమంత గారి యాక్టింగ్ మాత్రం పీక్స్లో ఉంటుంది. ఆవిడ యాక్టింగ్తోనే సినిమా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అలా తీసుకువెళ్ళారు. ఇంకా ఫైట్స్ అయితే బుర్రపాడు, ఫైట్స్ చాలా బాగుంటాయి. నాకు బాగా నచ్చింది ఏంటంటే విలన్, సెక్సీ విలన్ అసలు. అంటే వాడి యాక్టింగ్ కానీ, ఒక వాడు చేసే పనులు కానీ, వాడి తెలివితేటలు కానీ చాలా నీట్గా క్లారిటీగా, వాడు క్యారెక్టర్ అయితే మాత్రం వాడు కాదు అతని క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా నచ్చింది కూడాను. ఇంకో విషయం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తక్కువ మీకు కనిపించినా సరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నేను విలన్ గురించి చెప్తాను అనట్లేదు, అంటే ఒక సీన్లోనే హీరోయిన్ దగ్గరికి విలన్ వెళ్తాడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన దగ్గర అక్కడ వాళ్ళిద్దరూ పీక్స్లో ఉంటుంది. ఆ యాక్టింగ్ అయితే మామూలుగా ఉండదు. సో మీరైతే మస్ట్ అండ్ షుడ్గా అయితే మాత్రం ఫస్ట్ వెళ్ళి మా ఇంటి బంగారం మూవీ అయితే చూడండి. నాకైతే నచ్చింది. నా పాయింట్ ఆఫ్ చెప్తున్నాను. మీకు కొంతమంది నచ్చవచ్చు, రొటీన్ అనిపించవచ్చు, ఏదైనా అనిపించవచ్చు. బట్ నేను మాత్రం చూడండి అని చెప్పేది మాత్రం కేవలం సమంత గారి కోసమే. ఎందుకంటే ఆవిడని చూసి చాలా రోజులు అయింది. సో మళ్ళీ నాకు చెప్పడం మాటలు రావట్లేదు, అంత బాగుంది సినిమా అయితే. నాకైతే నచ్చింది. మూవీ విషయానికి వస్తే మాత్రం సమంత గారిది ఒక పాస్ట్, ఒక చిన్న కథం ఉంటుంది. దాని ద్వారా వచ్చిన విలన్ ఎవరు ఏంటి, తన ఫ్యామిలీని, వాళ్ళ హస్బెండ్ని, వాళ్ళ ఫ్యామిలీని ఎలా సేవ్ చేసుకుంది, ఏ విధంగా జరిగింది, అసలు సమంత గారు అసలు ఎందుకు వాళ్ళ దగ్గర ఆ ఫ్యామిలీ మొత్తానికి ఒక నిజం చెప్పకుండా దాచారు, ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా మంచిగా రివీల్ అవుతుంది. ఇంకా అది కాకుండా కామెడీ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకొకటి, థియేటర్లోని 90% లేడీస్ వచ్చారు, చాలామంది ఫుల్ ఎంజాయ్ చేశారు. వాళ్ళ అలుపు కేకలు అమ్మో మామూలుగా లేవు, ప్రతి ఒక్కరు కూడాను. నాకు తెలిసి వీరైతే మాత్రం లేడీస్ ఫ్యామిలీతో పాటు హ్యాపీగా వెళ్ళొచ్చు, అంత బాగుంది సినిమా మాత్రం. కొన్ని మన ఇండియన్ సాంప్రదాయాలు ఉంటాయి కదా, సో వాటిని ఎలాగా అనేసి మంచిగా కామెడీగా మంచిగా చాలా అంటే చాలా బాగుంది ఆ సీన్ కూడాను. ఇంకా సినిమాలో అయితే ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. ఇంకా డ్యాన్స్ కూడా బాగానే ఉంది. నేను చెప్పాలంటే సమంత గారు ఇంకా స్టిల్ చాలా అంటే చాలా బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు. ఇంకొకటి, ఈ సినిమా ద్వారా అందరికీ తెలియాల్సింది ఏంటంటే, ఒక ఆడపిల్ల జీవితంలో కానీ ఎవరి జీవితంలో కానీ చాలా వరకు చాలా బాధలు, కష్టాలు అన్నీ ఉంటాయి. అవన్నీ మనం దిగమింగుకొని మంచిగా లైఫ్ని మంచిగా లీడ్ చేయాలి, లైఫ్ మనకు నచ్చినట్టు బ్రతకాలి, దానికోసం ఎలా అయినా పోరాడాలి. సినిమా మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఇన్నిసార్లు చెప్తానంటే నాకు నచ్చింది. అంటే మెయిన్ రీజన్ సమంత. నేనైతే ఈ సినిమాకి 5/4.5 పక్కాగా ఇస్తాను. ఎందుకంటే శ్యామ్ కోసం, రేపటి కోసం చూస్తున్నారా వాడు చేస్తాను వాడి బిల్డప్. మీరైతే మీ ఫ్యామిలీతోని, మీ ఫ్రెండ్స్తోని, అందరితో కలిసి మీ వైఫ్తో పాటు ఈ సినిమాకి వెళ్ళండి. ఈ సినిమా చూసిన తర్వాత మా వైఫ్ కూడా నేను కరాటే నేర్చుకుంటున్నా అంటుంది. నాకేం అర్థం కావట్లేదు. రివ్యూ ఈరోజు నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా ప్రతిరోజు మీకు వీడియో వస్తూ ఉంటుంది. సో నన్ను మాత్రం ఒక హెల్ప్ చేయండి, లైక్, షేర్, కామెంట్,
సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. బాయ్.